హలో ఎవ్రీవన్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చూసే ముందు ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి అని చెప్పి ఆల్రెడీ మార్నింగ్ పార్ట్ 1 వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇది దానికి కంటిన్యూషన్. పార్ట్ 1లో చాలా విషయాలు అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, ఎంసీయూ ఇంట్రడక్షన్ అండ్ అలాగే వేరే అదర్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా ఇంట్రడక్షన్స్ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ఫార్ ఫ్రమ్ హోమ్ డిస్కస్ చేసాం, ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఈ పార్ట్ 2లో నో వే హోమ్ దగ్గర నుంచి మొదలవుతుంది అండ్ మల్టీవర్స్ బ్రేక్స్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అంతకన్నా ముందు మీరు ఇన్ కేస్ ఫస్ట్ వీడియో మిస్ అయ్యి ఉంటే కనుక పార్ట్ 1 పైన కార్డ్స్ ప్లే చేస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి, అసలు మిస్ అవ్వకండి. ఇంకా ఫస్ట్ వీడియోలో 6 పార్ట్స్ అయితే చెప్పడం జరిగింది. ఇది 7th పార్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 7th పార్ట్ ని 3 విధాలుగా బ్రేక్ చేద్దాం, ABC అని చెప్పేసి. ఇది పార్ట్ 7A నో వే హోమ్ బిగిన్స్ గురించి అండ్ అలాగే ది మల్టీవర్స్ బ్రేక్స్ ఓపెన్ అవడం. ఫార్ ఫ్రమ్ హోమ్ ఎండింగ్ లో మిస్టీరియో ఒక ఎడిటెడ్ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో లండన్ అటాక్ కి స్పైడర్ మ్యాన్ రీజన్ అని బ్లేమ్ చేయడం మాత్రమే కాదు, ఎంటైర్ వరల్డ్ ముందు స్పైడర్ మ్యాన్ రియల్ ఐడెంటిటీ పీటర్ పార్కర్ అని రివీల్ చేశాడు. ఆ ఒక్క వీడియో పీటర్ లైఫ్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసింది. న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా, పోలీసు, గవర్నమెంట్ అందరూ పీటర్ గురించే మాట్లాడుతున్నారు. కొంతమంది పీటర్ ని హీరో అంటున్నారు, ఇంకొంతమంది మర్డరర్ అంటున్నారు. డైలీ బగిల్ ఓనర్ జానస్ జేమ్సన్ ప్రతిరోజు పీటర్ మీద ప్రాపగండా చేస్తూనే ఉంటాడు. పీటర్ ఎక్కడికి వెళ్ళినా మీడియా కెమెరాస్ ఫాలో అవుతాయి. అపార్ట్మెంట్ బయట ప్రొటెస్టర్స్, స్కూల్ బయటేమో రిపోర్టర్స్. స్పైడర్ మ్యాన్ కాకుండా పీటర్ పార్కర్ గా కూడా నార్మల్ లైఫ్ ఇంపాసిబుల్. పీటర్ మిస్టేక్ కాకపోయినా తన క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా సఫర్ అవుతారు. ఎంజే, నెడ్ వాళ్ళను కూడా ఇన్వెస్టిగేషన్ కోసం పిలుస్తారు. పోలీస్ క్వశ్చనింగ్, పబ్లిక్ హెరాస్మెంట్, కాలేజ్ అప్లికేషన్స్ మీద ఇంపాక్ట్, పీటర్ లైఫ్ వల్ల ఇన్నోసెంట్ పీపుల్ పనిష్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది. పీటర్కి ఇదే బిగ్గెస్ట్ పెయిన్. ఇక్కడే మ్యాడ్ మర్డక్ ఎంటర్ అవుతాడు. పీటర్ లీగల్ హెల్ప్ కోసం లాయర్ని కలుస్తాడు. అతనే మ్యాట్ మర్డక్. అవుట్ సైడ్ వరల్డ్ కి బ్లైండ్ లాయర్, కానీ ఆడియన్స్ కి తెలుసు అతనే డేర్ డెవిల్. మ్యాట్ లీగల్ గా పీటర్ ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఛార్జెస్ అయితే డ్రాప్ అవుతాయి, కానీ రెప్యుటేషన్ మాత్రం రికవర్ కాదు. ఒక స్టేజ్ లో అపార్ట్మెంట్ విండో నుండి ఒక బ్రిక్ లోపలికి వస్తుంది. మ్యాట్ ఇంపాసిబుల్ స్పీడ్ తో ఆ బ్రిక్ ని క్యాచ్ చేస్తాడు. పీటర్ సర్ప్రైజ్ అయ్యి హౌ డిడ్ యు డూ దట్ అని అడుగుతాడు. మ్యాట్ స్మైల్ చేస్తూ ఐఎమ్ ఏ రియల్లీ గుడ్ లాయర్ అని ఆన్సర్ ఇస్తాడు. స్మాల్ సీన్ అయినా ఎంసీయూ ఫ్యూచర్ కి హ్యూజ్ సెటప్ ఇది. పీటర్ డ్రీము, ఎంజే డ్రీము, నెడ్ డ్రీము ముగ్గురు కలిసి MIT యూనివర్స్ లో జాయిన్ అవ్వాలి. కానీ మిస్టీరియో కాంట్రవర్సీ వల్ల ముగ్గురిని రిజెక్ట్ చేస్తారు. పీటర్కి ఒక రియలైజేషన్ అవుతుంది, తన లైఫ్ వల్ల తన ఫ్రెండ్స్ ఫ్యూచర్ కూడా డిస్ట్రాయ్ అవుతుందని. అప్పుడే ఒక డెస్పరేట్ డిసిషన్ తీసుకుంటాడు, డాక్టర్ స్ట్రేంజ్ హెల్ప్ అడగడానికి. పీటర్ డైరెక్ట్ గా శాంక్టరమ్ కి వెళ్ళాడు. డాక్టర్ స్ట్రేంజ్ ని కలిసి ఒక రిక్వెస్ట్ చేస్తాడు, వరల్డ్ మొత్తం నా ఐడెంటిటీ మర్చిపోయే స్పెల్ చెయ్యండి. ఇనిషియల్లీ స్ట్రేంజ్ హెసిటేట్ చేస్తాడు, వద్దంటాడు. కానీ పీటర్ సిచ్యువేషన్ చూసి హెల్ప్ చేయడానికి అగ్రీ అవుతాడు. డాక్టర్ స్ట్రేంజ్ ఒక యాన్సియంట్ మెమరీ స్పెల్ అయితే స్టార్ట్ చేస్తాడు. స్పెల్ సింపుల్, స్పైడర్ మ్యాన్ ఎవరో అందరికీ తెలుసు, కానీ పీటర్ పార్కర్ ఎవరో ఎవరికి గుర్తు ఉండకూడదు. స్పెల్ స్టార్ట్ అయిన కొన్ని సెకండ్స్ లోనే పీటర్ కి పానిక్ స్టార్ట్ అవుతుంది. ఆగండి, ఎంజేకి తెలియాలి. ఆగండి, నెడ్ కి కూడా తెలియాలి. హ్యాపీకి కూడా తెలియాలి. ప్రతి సెకండ్ పీటర్ కొత్త ఎక్సెప్షన్ అయితే యాడ్ చేస్తూనే ఉంటాడు. డాక్టర్ స్ట్రేంజ్ కాన్సన్ట్రేషన్ బ్రేక్ అవుతుంది. స్పెల్ ఏమో అన్స్టేబుల్ అయిపోతుంది. ఇక్కడే స్పెల్ అయితే ఫెయిల్ అయిపోతుంది. డాక్టర్ స్ట్రేంజ్ సంహౌ స్పెల్ని అయితే స్టాప్ చేస్తాడు, కానీ డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. మల్టీవర్స్ బౌండరీస్ వీకెన్ అయిపోయాయి. డిఫరెంట్ యూనివర్సెస్ నుండి పీటర్ పార్కర్ని గుర్తుపెట్టిన వాళ్ళందరికీ MCU యూనివర్స్ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. పీటర్కి మాత్రం ఏం జరిగిందో అర్థం కాలేదు, కానీ యూనివర్స్ హిస్టరీలో బిగ్గెస్ట్ మల్టీవర్సల్ ఇన్సిడెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడే ది ఫస్ట్ విజిటర్ డాక్టర్ ఆక్టోపస్ అయితే చూస్తారు. MIT అడ్మినిస్ట్రేటర్ ని కన్విన్స్ చేయడానికి పీటర్ రోడ్డు మీద మాట్లాడుతుంటే సడన్లీ బ్రిడ్జ్ మీద క్యావోస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక కార్ కంప్లీట్ గా క్రష్ అయిపోతుంది. మెటల్ టెంటికల్స్ రోడ్ ని బ్రేక్ చేస్తాయి. స్లోగా స్మోక్ మధ్య నుండి ఒక వ్యక్తి బయటకు వస్తాడు. అతనే డాక్టర్ ఓటో ఆక్టేవియస్. శామ్ రియమీ స్పైడర్ మ్యాన్ 2లో చనిపోయిన అదే డాక్టర్ ఆక్టోపస్ తను MCUలో లేడు, డిఫరెంట్ యూనివర్స్ నుండి వచ్చాడు. ఆక్టేవియస్ పీటర్ ని చూసి డైరెక్ట్ గా అటాక్ చేస్తాడు, కానీ ఫేస్ రివీల్ అయ్యాక కన్ఫ్యూజ్ అయిపోతాడు. యువర్ నాట్ పీటర్ పార్కర్, ఎందుకంటే తను ఎక్స్పెక్ట్ చేసింది టోబీ మెగ్యూర్ స్పైడర్ మ్యాన్, కానీ ఇక్కడ ఉన్నది MCU పీటర్. దీని తర్వాత పీటర్ ఐరన్ స్పైడర్ సూట్ యాక్టివేట్ చేస్తాడు. డాక్ మెకానికల్ ఆర్మ్స్ ఇంక్రెడిబుల్లీ పవర్ఫుల్. ఫైట్ ఎంటైర్ బ్రిడ్జ్ మీద కంటిన్యూ అవుతుంది, కానీ టోనీ స్టార్క్ నానో టెక్నాలజీ వల్ల డాక్ మెకానికల్ టెంటికల్స్ ని పీటర్ సూట్ హ్యాక్ చేస్తుంది. మెకానికల్ ఆర్మ్స్ టెంపరీగా పీటర్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్లీ అప్పుడే స్కైలో ఒక గ్రీన్ కలర్డ్ బాంబు పేలుతుంది. నవ్వుతూ ఒక వాయిస్ వినిపిస్తుంది, అదే గ్రీన్ గాబ్లిన్. పీటర్కి అప్పటికి అర్థం కాలేదు, కానీ ఆడియన్స్కి తెలుసు మల్టీవర్స్ గేట్ ఇప్పుడు కంప్లీట్గా ఓపెన్ అయింది. డాక్టర్ స్ట్రేంజ్ పీటర్ని శాంక్టమ్కి తీసుకెళ్లి ట్రూత్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్పెల్ బ్రేక్ అయిన ఎఫెక్ట్ వల్ల డిఫరెంట్ యూనివర్సెస్ నుండి విలన్స్ ఈ యూనివర్స్లోకి వస్తున్నారు. విలన్స్ మాత్రమే కాదు, ఫ్యూచర్లో ఇంకా ఎవరైనా రావచ్చు. స్పెల్ క్లోజ్ చేయాలంటే అందరినీ ఐడెంటిఫై చేసి మ్యాజిక్ బాక్స్ యూజ్ చేసి వాళ్ళ ఒరిజినల్ యూనివర్సెస్కి పంపించాలి. సో ఎక్కడితో ది హంట్ అయితే బిగిన్ అవుతుంది. ఇప్పటి నుండి పీటర్ మిషన్ కంప్లీట్లీ మారిపోయింది.
క్వీన్స్ని ప్రొటెక్ట్ చేయడం కాదు, ఎంటైర్ మల్టీవర్స్ని ప్రొటెక్ట్ చేయాలి. డాక్టర్ స్ట్రేంజ్ సపోర్ట్తో పీటర్ డిఫరెంట్ విలన్స్ని సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆల్రెడీ డాక్ వచ్చాడు, కానీ ఇంకా రాబోయే వాళ్ళు గ్రీన్ గాబ్లిన్, ఎలక్ట్రో, శాండ్ మ్యాన్, లిజర్డ్ వీళ్ళందరూ పీటర్ లైఫ్ని ఫర్ ఎవర్ మార్చిపోతున్నారు. కానీ పీటర్కి ఇంకా తెలియదు ఈ మిషన్ లో తను తన లైఫ్ లో అతిపెద్ద వ్యక్తిని కోల్పోతున్నాడని. ఇక పార్ట్ 7 లో బి, ది డెత్ దట్ చేంజ్డ్ స్పైడర్ మ్యాన్ ఫర్ ఎవర్. డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ నుండి వచ్చిన విలన్స్ అందరినీ క్యాప్చర్ చేయమని పీటర్కి చెప్తాడు. రీజన్ సింపుల్, వాళ్ళని ఒరిజినల్ యూనివర్స్ కి తిరిగి పంపించాలి. పీటర్, ఎంజే, నెడ్ కలిసి డాక్టర్ స్ట్రేంజ్ మ్యాజిక్ డివైస్ యూజ్ చేస్తూ ఒక్కొక్క విలన్ని సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. శాండ్ మ్యాన్ అండ్ ఎలక్ట్రో. మొదటిగా పీటర్ ఒక అబాండెండ్ ఏరియాలో ఫ్లింట్ మార్కోని కలుస్తాడు. అతనే శాండ్ మ్యాన్. శామ్ రేమీ స్పైడర్ మ్యాన్ 3లో మనం చూసిన అదే స్పైడర్ మ్యాన్. తను పీటర్ని అటాక్ చెయ్యడు, తన యూనివర్స్కి తిరిగి వెళ్ళాలని మాత్రమే కోరుకుంటాడు. కొన్ని గంటల తర్వాత పీటర్ ఎలక్ట్రోని ఐడెంటిఫై చేస్తాడు. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ నుండి వచ్చిన విలన్. పవర్ గ్రిడ్ దగ్గర ఫైట్ జరుగుతుంది. డాక్టర్ స్ట్రేంజ్ హెల్ప్ తో పీటర్ ఎలక్ట్రోని కూడా క్యాప్చర్ చేస్తాడు. తర్వాత నార్మన్ ఆస్బర్న్ ఇన్సిడెంట్. అప్పుడు ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. బ్రిడ్జ్ దగ్గర గ్రీన్ గాబ్లిన్ గా అటాక్ చేశారు. నార్మన్ ఆస్బర్న్ ఇప్పుడు కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో పీటర్ ముందుకు వస్తాడు. హెల్మెట్ బ్రేక్ చేసేసి ఆర్డినరీ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తాడు. నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు అని భయపడతాడు. పీటర్ కి నార్మన్ మీద సింపతి కలుగుతుంది, ఎందుకంటే నార్మన్ కంప్లీట్ గా విలన్ కాదు. తన మైండ్ లో 2 పర్సనాలిటీస్ ఫైట్ చేస్తున్నాయి. ఒక సైడ్ లవ్వింగ్ ఫాదర్ నార్మన్ ఆస్బర్న్, ఇంకొక సైడ్ క్రూయల్ గ్రీన్ గాబ్లిన్. డాక్టర్ స్ట్రేంజ్ ప్లాన్ సింపుల్, విలన్స్ ని వాళ్ళ యూనివర్స్ కి పంపించాలి. కానీ పీటర్ ఒక షాకింగ్ క్వశ్చన్ అడుగుతాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన వెంటనే చనిపోతే? అప్పుడే పీటర్ తెలుస్తుంది, డాక్టర్, గ్రీన్ గాబ్లిన్, ఎలక్ట్రో ఆల్మోస్ట్ అందరూ స్పైడర్ మ్యాన్ తో ఫైట్ చేస్తూ చనిపోయే ముందు యూనివర్స్ కి వచ్చారు. అంటే తిరిగి పంపితే ఆల్మోస్ట్ డెత్ కన్ఫర్మ్. పీటర్ ఆ డిసిషన్ యాక్సెప్ట్ చేయలేకపోతాడు. వాళ్ళని సేవ్ చేయొచ్చు కదా అని అడుగుతాడు. డాక్టర్ స్ట్రేంజ్ ఆన్సర్ క్లియర్, అది మన రెస్పాన్సిబిలిటీ కాదు. కానీ పీటర్ పార్కర్ ఆలోచన వేరే. పీటర్ విలన్స్ ని క్యూర్ చేసి వాళ్ళు ఒరిజినల్ యూనివర్స్ కి సేఫ్ గా పంపాలని డిసైడ్ అవుతాడు. డాక్టర్ స్ట్రేంజ్ ఏమో ఆపోజ్ చేస్తాడు. దానివల్ల ఇద్దరి మధ్య ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. మిర్రర్ డైమెన్షన్ లో అన్బిలీవబుల్ బ్యాటిల్ అయితే జరుగుతుంది. ఫిజికల్ స్ట్రెంత్ తో స్ట్రేంజ్ ని గెలవలేనని పీటర్కి తెలుసు. కాబట్టి మ్యాథ్స్ యూజ్ చేస్తాడు. జామెట్రీ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసి మ్యాజిక్ పోర్టల్స్ ని మ్యానిపులేట్ చేస్తాడు. ఫైనల్లీ డాక్టర్ స్ట్రేంజ్ ని మిర్రర్ డైమెన్షన్ లోనే ట్రాప్ చేస్తాడు. మ్యాజిక్ బాక్స్ తీసుకుని ఎస్కేప్ అవుతాడు. ఇది పీటర్ ఇంటెలిజెన్స్ కి ఇంకో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పీటర్ విలన్స్ అందరినీ హ్యాపీ హోగన్ అపార్ట్మెంట్ కి అయితే తీసుకొస్తాడు. ఆబ్జెక్టివ్ ఒకటే, ప్రతి విలన్ ప్రాబ్లమ్ కి సైంటిఫిక్ క్యూర్ క్రియేట్ చేయడం. డాక్ యొక్క చిప్ అయితే రిపేర్ చేస్తాడు. ఎలక్ట్రో పవర్ స్టెబిలైజ్ చేయడానికి డివైస్ ప్రిపేర్ చేస్తాడు. గ్రీన్ గాబ్లిన్ పర్సనాలిటీని రిమూవ్ చేయడానికి సెరం క్రియేట్ చేస్తాడు. కొన్ని నిమిషాల వరకు అన్ని పర్ఫెక్ట్ గానే ఉంటాయి. కానీ నార్మన్ మైండ్ లో మళ్ళీ గాబ్లిన్ పర్సనాలిటీ కంట్రోల్ తీసుకుంటుంది. ఇక్కడే ది గ్రీన్ గాబ్లిన్ రిటర్న్స్ ఉంటుంది. సడన్లీ నార్మన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ కంప్లీట్ గా మారిపోతుంది. నవ్వడం స్టార్ట్ చేస్తాడు. పూర్ పీటర్ అని సైకలాజికల్లీ అటాక్ చేస్తాడు. సెకండ్స్ లోనే అపార్ట్మెంట్ మొత్తం బ్యాటిల్ ఫీల్డ్ లా మారిపోతుంది. ఎలక్ట్రో ఎస్కేప్ అవుతాడు. శాండ్ మ్యాన్ ఎస్కేప్ అవుతాడు. లిజర్డ్ కూడా ఎస్కేప్ అవుతాడు. డాక్ ఓక్ కూడా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. గ్రీన్ గాబ్లిన్ డైరెక్ట్ గా పీటర్ మీద అటాక్ చేస్తాడు. ఎంసీయూ హిస్టరీలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రూటల్ స్పైడర్ మ్యాన్ ఫైట్స్ ఇదే. గ్రీన్ గాబ్లిన్ అన్బిలీవబుల్ స్ట్రెంత్ తో పీటర్ ని ఫ్లోర్స్ మీద ఫ్లోర్స్ కి విసిరేస్తాడు. వాల్స్ బ్రేక్ అవుతాయి. గ్లాస్ షాటర్ అవుతుంది. ఫర్నిచర్ డిస్ట్రాయ్ అవుతుంది. పీటర్ పంచెస్ గాబ్లిన్ మీద పెద్దగా ఎఫెక్ట్ చూపించవు. గాబ్లిన్ నవ్వుతుంటే ఉంటాడు. యు ఆర్ వీక్ అని పీటర్ ని మెంటల్లీ టార్చర్ చేస్తాడు. ఫైట్ క్లైమాక్స్ లో గాబ్లిన్ తన పంకిన్ బాంబే యాక్టివేట్ చేస్తాడు. ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత అపార్ట్మెంట్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోతుంది. పీటర్ ఏమో ఆంటీ మీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తాడు. ఫస్ట్ లో మేకి పెద్ద ఇంజురీ లేదని పీటర్ అనుకుంటాడు. కానీ కొన్ని సెకండ్స్ తర్వాత మే బ్యాలెన్స్ కోల్పోతుంది. ఇంటర్నల్ ఇంజురీస్ గట్టిగా అయ్యాయి. పీటర్ పానిక్ అవుతాడు. హెల్ప్ కోసం ట్రై చేస్తాడు. మే మాత్రం కామ్ గా పీటర్ చేయబట్టుకుని స్పైడర్ మ్యాన్ హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ డైలాగ్ చెప్తుంది. విత్ గ్రేట్ పవర్ దేర్ మస్ట్ ఆల్సో కమ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఎంసీయూలో ఫస్ట్ టైం ఈ ఐకానిక్ లైన్ అయితే వినిపిస్తుంది. అది కంప్లీట్ అయ్యాక యాంట్ మే పీటర్ చేతుల్లోనే లాస్ట్ బ్రెత్ అయితే తీసుకుంటుంది. పీటర్ లైఫ్ లో సెకండ్ పేరెంట్ ని కూడా కోల్పోయాడు. అంకుల్ బెన్ ని ఎంసీయూ డైరెక్ట్ గా చూపించకపోయినా ఆ రోల్ ని ఎమోషనల్ గా యాంట్ మే కంప్లీట్ చేసింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ పీటర్ ని ఫర్ ఎవర్ మార్చేస్తుంది. పీటర్ బ్రేక్స్ కంప్లీట్లీ. పోలీస్ సైరన్స్, ఫైర్, కేవోస్, మీడియా. పీటర్ మాత్రం ఒక్కటే రూఫ్ టాప్ మీద కూర్చుని ఏడుస్తున్నాడు. తన డిసిషన్ వల్లే ఇదంతా జరిగిందని ఫీల్ అవుతాడు. విలన్స్ ని సేవ్ చేయాలని ట్రై చేయకపోతే మే బ్రతికేదని గిల్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పీటర్ రివెంజ్ తప్ప ఇంకేం ఆలోచించలేకపోతున్నాడు. మరోవైపు ఎంజే మరియు నెడ్ డాక్టర్ స్ట్రేంజ్ మ్యాజిక్ రింగ్ యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. నెడ్ యాక్సిడెంటల్లీ ఒక పోర్టల్ ఓపెన్ చేస్తాడు. పోర్టల్ అవతల స్పైడర్ మ్యాన్ సూట్ లో ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. వాళ్ళు మన పీటర్ అనుకుంటారు, కానీ మాస్క్ రిమూవ్ చేసిన వెంటనే అది మన ఎంసీయూ పీటర్ కాదు, ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్. ఇంకో పోర్టల్ ఓపెన్ చేస్తే మరో స్పైడర్ మ్యాన్ బయటకు వస్తాడు. టోబీ మెగ్యూర్ స్పైడర్ మ్యాన్. మల్టీవర్స్ ఇప్పుడు కంప్లీట్ గా ఓపెన్ అయింది. ముగ్గురు స్పైడర్ మ్యాన్ ఒకే యూనివర్స్ లో కలిశారు. కానీ వాళ్ళ బిగ్గెస్ట్ మిషన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. పార్ట్ 7 లోనే సి, ది ఫైనల్ సాక్రిఫైస్. వై బ్రాండ్ న్యూ డే బిగిన్స్ అన్నది ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది.
పీటర్ పార్కర్ లైఫ్లో 2 సార్లు తన పేరెంట్స్ని కోల్పోయాడు. అంకుల్ బెన్ని కోల్పోయాడు, టోనీ స్టార్క్ ని కోల్పోయాడు, ఇప్పుడు ఆంట్ మేను కూడా తన కళ్ళ ముందే కోల్పోయాడు. ఈసారి పీటర్ హార్ట్ లో మిగిలింది ఒక్కటే, రివెంజ్. కానీ స్పైడర్ మ్యాన్ ని స్పైడర్ మ్యాన్ గా మార్చింది రివెంజ్ కాదు, రెస్పాన్సిబిలిటీ. ఆ విషయం పీటర్ కి గుర్తు చేయడానికి ఇంకొక 2 స్పైడర్ మ్యాన్లు వచ్చారు. ఎంజే మరియు నెడ్ పీటర్ ని సెట్ చేస్తూ ఒక రూఫ్ టాప్ దగ్గరికి అయితే వస్తారు. ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్, టోబీ మెగ్యూర్ స్పైడర్ మ్యాన్ ఇద్దరు కలిసి మన పీటర్ ని కలుస్తారు. పీటర్ కంప్లీట్ గా ఎమోషనల్ బ్రేక్ డౌన్ లో ఉంటాడు. మే డెత్ గురించి చెప్తాడు, తన వల్ల ఇదంతా జరిగిందని ఫీల్ అవుతాడు. అప్పుడు టోబీ మెగ్యూర్ పీటర్ తన స్టోరీ చెప్తాడు. నా అంకుల్ బెన్ని కూడా కోల్పోయాను, ఆ పెయిన్ నన్ను స్పైడర్ మ్యాన్ గా మార్చింది. ఆండ్రూ గార్ఫీల్డ్ పీటర్ కూడా మాట్లాడతాడు, గ్వెన్ ని సేవ్ చేయలేకపోయాను, ఆ తర్వాత నేను యాంగర్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ నేను స్పైడర్ మ్యానే కాదని అనిపించే స్టేజ్కి వెళ్ళాను. ఈ కన్వర్జేషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన పీటర్ కి అర్థమవుతుంది పెయిన్ అనేది స్పైడర్ మ్యాన్ జర్నీలో కామన్, కానీ ఆ పెయిన్ ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేదే మన ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. పీటర్ రివెంజ్ తీసుకోవాలని కాదు, మే లాస్ట్ విష్ ని ఫుల్ఫిల్ చేయాలని డిసైడ్ అవుతాడు. విలన్స్ అందరినీ క్యూర్ చేయాలి. టోబీ, ఆండ్రూ, ఎంసీయూ, పీటర్ ముగ్గురు కలిసి ల్యాబొరేటరీలో వర్క్ స్టార్ట్ చేస్తారు. ఎలక్ట్రో కోసం ఎనర్జీ స్టెబిలైజర్, లిజర్డ్ కోసం సెరం, శాండ్మ్యాన్ కోసం పార్టికల్ కన్వర్టర్, గ్రీన్ గాబ్లిన్ కోసం పర్సనాలిటీ క్యూర్, డాక్ కోసం చిప్ రిపేర్. సైంటిఫిక్ గా అన్ని ప్రిపేర్ చేస్తారు. ఇక్కడే మనం ఒక ఇంపార్టెంట్ విషయం గమనించాలి. స్పైడర్ మ్యాన్ స్ట్రెంత్ వల్ల హీరో కాలేదు, సైన్స్ వల్ల హీరో అయ్యాడు. డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ ఎఫెక్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర మల్టీవర్స్ క్రాక్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. విలన్స్ అందరూ అక్కడే అసెంబుల్ అవుతారు. ముగ్గురు స్పైడర్ మ్యాన్ కలిసి ఫస్ట్ టైం టీం వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇనిషియల్లీ కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే ముగ్గురు సోలో హీరోస్, టీమ్గా ఫైట్ చేయడం అలవాటు లేదు. ఎంసీయూ పీటర్ వెంటనే లీడర్షిప్ తీసుకుంటాడు. ఒక్కొక్కరం టార్గెట్ అసైన్ చేసుకుందాం అని ప్లాన్ ప్రిపేర్ చేస్తాడు. ఫైట్ స్మూత్ గా స్టార్ట్ అవుతుంది. మొదటిగా లిజర్డ్ క్యూర్ అవుతాడు, తర్వాత శాండ్మ్యాన్ నార్మల్ హ్యూమన్ గా మారిపోతాడు. ఎలక్ట్రో బాడీ నుండి డేంజరస్ ఎనర్జీ రిమూవ్ చేస్తారు. మ్యాక్స్ డిలన్ నార్మల్ పర్సన్ గా మారుతాడు. డాక్టర్ ఆక్టోపస్ చిప్ రిపేర్ అవడంతో మెకానికల్ ఆర్మ్స్ కంట్రోల్ మళ్ళీ ఓటో దగ్గరకు వస్తుంది. ఓటో ఇమీడియట్ గా పీటర్ సైడ్ కి అయితే మారిపోతాడు. ఇది నో వే హోమ్ బిగ్గెస్ట్ థీమ్, విలన్స్ ని చంపడం కాదు, వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇవ్వడం. అలాగే ఇక్కడే ఒక హైలైట్ సీన్ ఉంటుంది, ఆండ్రూ గార్ఫీల్డ్స్ రెడెంప్షన్. ఫైట్ మధ్యలో ఎంజే బిల్డింగ్ నుండి కిందకి పడిపోతుంది. ఎంసీయూ పీటర్ గాబ్లిన్ తో ఫైట్ లో బిజీ. ఆండ్రూ గార్ఫీల్డ్ వెంటనే జంప్ చేస్తాడు. స్లో మోషన్ లో ఎంజేని క్యాచ్ చేసి సేఫ్ గా ల్యాండ్ చేస్తాడు. ఆ మూమెంట్ తర్వాత ఆండ్రూ కళ్ళలో నీళ్లు వస్తాయి. రీజన్ అందరికి తెలుసు, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2లో తన లవర్ గ్వెన్ స్టేసీని ఇలాగే సేవ్ చేయలేకపోయాడు. ఈసారి మాత్రం ఇంకో ఎంజేని సేవ్ చేస్తాడు. ఇయర్స్ గా క్యారీ చేస్తున్న గిల్ట్ కొంచెం తగ్గుతుంది. ది ఫైనల్ ఫైట్ అగైన్స్ట్ గ్రీన్ గాబ్లిన్. మీన్ వైల్ ఎంసీయూ పీటర్ గ్రీన్ గాబ్లిన్ ని చేస్ చేస్తాడు. ఇద్దరి మధ్యలో బ్రూటల్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, పంచెస్, బ్రోకెన్ వాల్స్, ఎక్స్ప్లోజన్స్, కంప్లీట్ రేజ్ ఉంటుంది. ఫైనల్ గా పీటర్ గాబ్లిన్ కింద పడేస్తాడు. గాబ్లిన్ ఓన్ గ్లైడర్ పక్కనే ఉంటుంది. పీటర్ దాన్ని గాబ్లిన్ మీదకి ఫోర్స్ చేయడానికి రెడీ అవుతాడు. ఎగ్జాక్ట్లీ గ్రీన్ గాబ్లిన్ పీటర్ ని చంపడానికి యూజ్ చేసిన మెథడ్. పీటర్ ఫేస్ లో కంప్లీట్ డేంజర్. ఇప్పుడు పీటర్ స్పైడర్ మ్యాన్ లా కాదు, రివెంజ్ తీసుకునే మనిషిలా కనిపిస్తాడు. పీటర్ గ్లైడర్ ని యూజ్ చేయబోయే లాస్ట్ సెకండ్ లో ఒక చెయ్యి ఆపుతుంది. అదే టోబీ స్పైడర్ మ్యాన్. వాట్స్ ఏమీ లేవు, జస్ట్ ఒక లుక్. ఆ లుక్ లోనే మెసేజ్ క్లియర్, ఇది నువ్వు కాదు. పీటర్ స్లోగా కామ్ అవుతాడు. గ్లైడర్ వదిలేస్తాడు. గ్రీన్ గాబ్లిన్ ని చంపడం బదులు సెరం ఇంజెక్ట్ చేస్తాడు. సెకండ్స్ లోనే గాబ్లిన్ పర్సనాలిటీ డిసప్పేర్. నార్మన్ ఆస్బర్న్ నార్మల్ గా మారిపోతాడు. ఆంట్ మేని చంపిన వ్యక్తిని కూడా పీటర్ సేవ్ చేస్తాడు. అదే రియల్ స్పైడర్ మ్యాన్. దీని తర్వాతే ది మల్టీవర్స్ స్టార్ట్స్ బ్రేకింగ్. విలన్స్ అందరూ క్యూర్ అయ్యాక డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ లో కొలాప్స్ అవడం స్టార్ట్ అవుతుంది. స్కై మొత్తం క్రాక్స్ తో నిండిపోతుంది. డిఫరెంట్ యూనివర్సెస్ నుండి పీటర్ పార్కర్ ఐడెంటిటీ తెలిసిన వాళ్ళందరూ ఎర్త్ 616 లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ ని హోల్డ్ చేయలేకపోతున్నాడు. యూనివర్స్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేస్తుంది. ఇక్కడే పీటర్స్ బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఉంటుంది. అప్పుడే పీటర్ ఒక ఇంపాసిబుల్ డిసిషన్ తీసుకుంటాడు. డాక్టర్ స్ట్రేంజ్ దగ్గరికి వెళ్ళి ఒక ఫైనల్ రిక్వెస్ట్ చేస్తాడు. నా గురించి అందరూ మర్చిపోయేలా స్పెల్ చేయండి. ఐడెంటిటీ మాత్రమే కాదు, పీటర్ పార్కర్ అనే వ్యక్తిని కంప్లీట్ గా మర్చిపోవాలి. డాక్టర్ స్ట్రేంజ్ ఒక్కసారి కన్ఫర్మ్ చేస్తాడు. ఎవ్రీవన్, ఎంజే, నెడ్, హ్యాపీ, అవెంజర్స్ అందరూ. పీటర్ కొన్ని సెకండ్స్ ఆలోచించి ఓకే అని చెప్తాడు. ఈ డిసిషన్ టోనీ సాక్రిఫైస్ తర్వాతే ఎంసీయూలో బిగ్గెస్ట్ పర్సనల్ సాక్రిఫైస్. ఎవ్రీవన్ ఫర్గెట్స్ పీటర్ పార్కర్. ఫైనల్ స్పెల్ కంప్లీట్ అవుతుంది. విలన్స్ అందరూ వాళ్ళ యూనివర్స్ కి తిరిగి వెళ్ళిపోతారు. టోబీ, ఆండ్రూ వీళ్ళు కూడా డిసపియర్ అయిపోతారు. ఎత్త సేవ్ అయింది, కానీ పీటర్ పార్కర్ లైఫ్ కంప్లీట్ గా రీసెట్ అయిపోయింది. ఎంజే పీటర్ ని గుర్తుపెట్టుకోలేదు. నెడ్ పీటర్ ఎవరో తెలియదు. హ్యాపీ హోగన్ పీటర్ ని రికాగ్నైజ్ చెయ్యడు. అఫీషియల్ గా పీటర్ పార్కర్ వరల్డ్ లో కంప్లీట్ గా ఒంటరి అయ్యాడు. ఇక్కడే ది కాఫీ షాప్ సీన్ అయితే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత పీటర్ ఎంజే కాఫీ షాప్ కి వస్తాడు. ఒరిజినల్ ప్లాన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, రిలేషన్షిప్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. కానీ ఎంజే ఫోర్ హెడ్ మీద ఇంజురీని చూసి పీటర్ ఒక డిసిషన్ తీసుకుంటాడు. తన లైఫ్ లో మళ్ళీ డేంజర్ తీసుకురాకూడదని సింపుల్ గా కాఫీ ఆర్డర్ చేసి ఏం చెప్పకుండా బయటికి వెళ్ళిపోతాడు. ఈ సీన్ లో పీటర్ తన ఓన్ హ్యాపీనెస్ ని సాక్రిఫైస్ చేస్తాడు. ది న్యూ స్పైడర్ మ్యాన్ మూవీ ఫైనల్ మినిట్స్. పీటర్ చిన్న అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవుతాడు.
కాలేజ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడు. పోలీస్ స్కానర్ కొనుక్కుంటాడు. కంప్లీట్లీ ఓన్గా ఒక కొత్త స్పైడర్ మ్యాన్ సూట్ స్టిచ్ చేసుకుంటాడు. రెడ్ అండ్ బ్లూ క్లాసిక్ డిజైన్. స్టార్క్ టెక్నాలజీ లేదు, ఏఐ లేదు, అవెంజర్ సపోర్ట్ లేదు, మనీ లేదు, ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్స్ లేదు, కానీ స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. స్నో పడుతున్న న్యూయార్క్ స్కైలో పీటర్ మళ్ళీ స్వింగ్ చేస్తాడు. అక్కడితో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఎండ్ అవుతుంది. కానీ అదే మూమెంట్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే స్టార్ట్ అయ్యే పాయింట్. ఇప్పుడు పీటర్ దగ్గర మిగిలింది పవర్స్ మాత్రమే కాదు, ఎక్స్పీరియన్స్, లాస్, రెస్పాన్సిబిలిటీ. మరి ఈ కొత్త జీవితంలో పీటర్ని ఎవరు కలుస్తారు? ఓల్డ్ రిలేషన్షిప్స్ తిరిగి వస్తాయా? స్ట్రీట్ లెవెల్ న్యూయార్క్ లో ఎదురయ్యే కొత్త డేంజర్స్ ఏంటి? అదే మన నెక్స్ట్ సినిమా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఇక పార్ట్ 8 ఎవ్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ యూ షుడ్ నో. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే స్టోరీని పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే స్టోరీ రీక్యాప్ ఒక్కటే సరిపోదు. పీటర్ లైఫ్ లో ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరు, వాళ్ళ జర్నీ ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అది కూడా తెలియాలి. కాబట్టి ఒక్కొక్క క్యారెక్టర్ ని డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ పీటర్ పార్కర్ తోనే స్టార్ట్ చేద్దాం. పీటర్ పార్కర్ క్వీన్స్ న్యూయార్క్ లో పెరిగిన ఒక ఆర్డినరీ స్టూడెంట్, సైన్స్ జీనియస్. రేడియో యాక్టివ్ స్పైడర్ బైట్ తర్వాత పవర్స్ వచ్చాయి. వాల్ క్లైంబింగ్, స్పైడర్ సెన్స్, సూపర్ స్ట్రెంగ్త్, సూపర్ ఎజిలిటీ, వెబ్ షూటర్స్, ఇవన్నీ పీటర్ సిగ్నేచర్ ఎబిలిటీస్. కానీ పీటర్ బిగ్గెస్ట్ పవర్ తన క్యారెక్టర్. సివిల్ వార్ లో టోనీ స్టార్క్ డిస్కవర్ చేశాడు. హోమ్ కమింగ్ లో రెస్పాన్సిబిలిటీ నేర్చుకున్నాడు. ఇన్ఫినిటీ వార్ లో థానోస్ స్నాప్ కి విక్టిమ్ అయ్యాడు. ఎండ్ గేమ్ లో తిరిగి వచ్చాడు. ఫార్ ఫ్రమ్ హోమ్ లో టోనీ లెగసీని క్యారీ చేయడానికి ట్రై చేశాడు. నోవే హోమ్ లో ఎంటైర్ వరల్డ్ కోసం తన ఐడెంటిటీని సాక్రిఫైస్ చేశాడు. ఇప్పుడు పీటర్ దగ్గర స్టార్క్ టెక్నాలజీ లేదు, ఎడిత్ లేదు, అవెంజర్స్ సపోర్ట్ లేదు, కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అందుకే బ్రాండ్ న్యూ డేలో మనం చూసే స్పైడర్ మ్యాన్ ఇప్పటి వరకు ఉన్న పీటర్ కన్నా చాలా మెచ్యూర్. సెకండ్ క్యారెక్టర్ ఎంజే. స్కూల్ డేస్ నుండి పీటర్ క్లాస్మేట్. ఇనిషియల్లీ సైలెంట్ గా ఉండే క్యారెక్టర్, కానీ ఇంటెలిజెన్స్, సర్కాజం, అబ్జర్వేషన్ పవర్స్ తో స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది. ఫార్ ఫ్రమ్ హోమ్ లో పీటర్ ఫైనల్లీ తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేశాడు. ఇద్దరు రిలేషన్షిప్ స్టార్ట్ చేశారు. నోవే హోమ్ ఎండింగ్ వరకు పీటర్ లైఫ్ లో స్ట్రాంగెస్ట్ ఎమోషనల్ సపోర్ట్ ఎంజేనే. కానీ డాక్టర్ స్ట్రేంజ్ ఫైనల్ స్పెల్ తర్వాత ఎంజేకి పీటర్ గురించి ఒక్క మెమరీ కూడా మిగలలేదు. పీటర్ ని కంప్లీట్ స్ట్రేంజర్ లాగా చూస్తుంది. బ్రాండ్ న్యూ డే స్టార్టింగ్ పాయింట్ కి వచ్చేసరికి ఎంజే సేఫ్ గా ఉంది, కానీ పీటర్ ని గుర్తుపెట్టుకోలేదు. నెంబర్ 3 నెడ్ లీడ్స్. నెడ్ పీటర్ బెస్ట్ ఫ్రెండ్. హోమ్ గేమింగ్ లో పీటర్ స్పైడర్ మ్యాన్ అని ఫస్ట్ డిస్కవర్ చేసిన స్టూడెంట్. మిషన్ సపోర్ట్, కంప్యూటర్ హ్యాకింగ్, కామిక్ రిలీఫ్ అన్ని నెడ్ హ్యాండిల్ చేశాడు. నోవే హోమ్ లో యాక్సిడెంటల్ గా మ్యాజిక్ పోర్టల్స్ ఓపెన్ చేసి ఆండ్రూ గార్ఫీల్డ్, టోబీ స్పైడర్ మ్యాన్ ని తీసుకురావడంలో కీ రోల్ ప్లే చేశాడు. డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ తర్వాత నెడ్ మెమరీస్ కూడా ఎరేజ్ అయ్యాయి. ఇప్పుడు పీటర్ ఎవరో తనకి తెలియదు. నెంబర్ 4 హ్యాపీ హోగన్. టోనీ స్టార్క్ ట్రస్టెడ్ ఫ్రెండ్. ఐరన్ మ్యాన్ బాడీ గార్డ్ గా స్టార్ట్ అయ్యి తర్వాత స్టార్క్ ఇండస్ట్రీస్ ఆపరేషన్స్ ని హ్యాండిల్ చేశాడు. పీటర్ ని బిగినింగ్ నుండి సపోర్ట్ చేసిన వాళ్ళలో హ్యాపీ ఒకడు. టోనీ డెత్ తర్వాత పీటర్ కి గార్డియన్ లా ఉన్నాడు. యాంట్ మేతో రిలేషన్షిప్ కూడా స్టార్ట్ చేశాడు. నోవే హోమ్ ఎండింగ్ లో హ్యాపీకి యాంట్ మే గుర్తుంది, కానీ పీటర్ పార్కర్ గుర్తులేడు. ఇది స్పెల్ ఎఫెక్ట్. నెంబర్ 5 డాక్టర్ స్టీఫెన్ స్ట్రేంజ్. డాక్టర్ స్ట్రేంజ్ ఫార్మర్ న్యూరోసర్జన్. యాన్సియంట్ 1 దగ్గర మిస్టిక్ ఆర్ట్స్ అయితే నేర్చుకుని సార్సరస్ సుప్రీం రెస్పాన్సిబిలిటీని క్యారీ చేసిన గ్రేటెస్ట్ మ్యూజిషియన్స్ లో ఒకడు. టైమ్ స్టోన్ యూజ్ చేసి థానోస్ ని డిఫీట్ చేయడానికి ఫ్యూచర్ చూశాడు. నోవే హోమ్ లో పీటర్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి మెమరీ స్పెల్ పర్ఫామ్ చేశాడు. అదే స్పెల్ మల్టీవర్స్ ను ఓపెన్ చేసింది. ఫైనల్ గా యూనివర్స్ ని సేవ్ చేయడానికి పీటర్ ని అందరూ మెమరీస్ నుండి ఎరేస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ కి స్పైడర్ మ్యాన్ గుర్తుంది, కానీ పీటర్ పార్కర్ అనే వ్యక్తి గుర్తులేడు. నెంబర్ 6 వాంగ్. కమరతాజ్ లీడర్. డాక్టర్ స్ట్రేంజ్ క్లోజ్ అలై. మల్టీవర్స్ డేంజర్స్ గురించి బిగినింగ్ నుండి వార్నింగ్ ఇచ్చాడు. నోవే హోమ్ స్పెల్ స్టార్ట్ చేయకూడదని స్ట్రేంజ్ ని వార్న్ చేశాడు. స్పెల్ ఫెయిల్ అయ్యాక డ్యామేజ్ కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేశాడు. ఫ్యూచర్ మిస్టికల్ థ్రెట్స్ వస్తే వాంగ్ రోల్ ఇంపార్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెంబర్ 7 మ్యాట్ మ్యార్డాక్ ఆర్ డేర్ డెవిల్. ప్రొఫెషనల్లీ లాయర్. బ్లైండ్ అయినా ఎక్స్ట్రాడినరీ హియరింగ్, బ్యాలెన్స్, రిఫ్లెక్సెస్ డెవలప్ అయ్యాయి. నైట్ టైమ్ లో డేర్ డెవిల్ గా హెల్త్ కిచెన్ ని ప్రొటెక్ట్ చేస్తాడు. నోవే హోమ్ లో పీటర్ లీగల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి హెల్ప్ చేశాడు. బ్రిక్ క్యాచ్ చేసిన సీను ఆడియన్స్ కి డేర్ డెవిల్ అఫీషియల్ ఎంసీలో ఉన్నాడని కన్ఫర్మ్ చేసింది. స్ట్రీట్ లెవెల్ క్రైమ్ స్టోరీస్ లో డేర్ డెవిల్ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 8 విల్సన్ ఫిస్క్ ఆర్ కింగ్ పిన్. విల్సన్ ఫిస్క్ న్యూయార్క్ అండర్ వరల్డ్ కింగ్. బిజినెస్ మ్యాన్ అపీరెన్స్ ఉన్న క్రైమ్ ఎంపైర్ ని కంట్రోల్ చేస్తాడు. పవర్, మనీ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అన్ని తన దగ్గరే ఉన్నాయి. స్ట్రీట్ లెవెల్ హీరోస్ అందరికీ ఫిస్క్ బిగ్గెస్ట్ ఎనిమీ. స్పైడర్ మ్యాన్ ఫ్యూచర్ స్టోరీస్ లో కింగ్ పిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చని ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఇంకా కన్ఫర్మ్ కాదు, కాబట్టి ఈ క్యారెక్టర్ గురించి కూడా తెలుసుకోవడం యూస్ఫుల్. ఈ క్యారెక్టర్ మీకు మొత్తం డేర్ డెవిల్ లోనే ఉంటుంది. మీకు ఆ సిరీస్ చూస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. నెంబర్ 9 జే జోనా జేమ్సన్. డైలీ బగిల్ ఫౌండర్. స్పైడర్ మ్యాన్ మీద లైఫ్ లాంగ్ క్యాంపెయిన్ నడిపిన జర్నలిస్ట్. స్పైడర్ మ్యాన్ ని హీరోగా ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు. ఫార్ ఫ్రమ్ హోమ్ ఎండింగ్ లో పీటర్ ఐడెంటిటీ రివీల్ చేసింది కూడా జేమ్సన్ ప్లాట్ఫామ్. పబ్లిక్ ఒపీనియన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో జేమ్సన్ రోల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది చిన్న క్యారెక్టర్ అనిపించినా కానీ చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది.
నెంబర్ 10 మెగ్ గాగన్ ఆర్ స్కార్పియన్. హోమ్ కమింగ్ మూవీ ఎండింగ్ లో ప్రిజన్ లో అడ్రియన్ టూమ్స్ ని కలిసిన క్రిమినల్ మెగ్ గాగన్ తన బాడీ మీద స్కార్పియన్ టాటూ ఉంటుంది. స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ తెలుసా అని వల్చర్ అడుగుతాడు, కానీ అడ్రియన్ పీటర్ సీక్రెట్ ని రివీల్ చేయడు. మెగ్ గాగన్ ఫ్యూచర్ లో స్కార్పియన్ గా మారడం కామిక్స్ లో ఫేమస్ స్టోరీ లైన్. ఎంసీయూలో ఇంకా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూపించలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి మరి. నెంబర్ 10 ఫ్రాంక్ కాజిల్ ఆర్ ది పనిషర్. ఫ్రాంక్ కాజిల్ ఎక్స్ మెరైన్, వార్ వెటరన్, కానీ ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ తన లైఫ్ ని కంప్లీట్ గా మార్చేసింది. ఒక గ్యాంగ్ వార్ లో తన వైఫ్, చిల్డ్రన్ తన కళ్ళ ముందే చనిపోయారు. ఆ రోజు నుంచే ఫ్రాంక్ జస్టిస్ మీద నమ్మకం కోల్పోయాడు. కోర్టు, పోలీస్, లా వీటికన్నా క్రిమినల్స్ ని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయడమే సొల్యూషన్ అని నమ్మడం స్టార్ట్ చేశాడు. అలా ఫ్రాంక్ కాజిల్ పనిషర్ గా మారాడు. స్పైడర్ మ్యాన్ లా క్రిమినల్స్ ని అరెస్ట్ చేయడు. డెడ్ విలా లాని ఫాలో అవ్వడు. పనిషర్ ఫిలాసఫీ సింపుల్, వన్స్ ఏ క్రిమినల్ ఆల్వేస్ ఏ క్రిమినల్. అందుకే స్పైడర్ మ్యాన్ తో పనిషర్ ఐడియాలజీ కంప్లీట్ ఆపోజిట్. పీటర్ ఇన్నోసెంట్ లైవ్స్ ని సేవ్ చేయడానికి ఫైట్ చేస్తాడు. పనిషర్ క్రిమినల్స్ ని ఎలిమినేట్ చేయడానికి ఫైట్ చేస్తాడు. ఫ్యూచర్ లో ఇద్దరు కలిస్తే ఈ డిఫరెన్స్ స్టోరీలో చాలా ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. మీరు బ్రాండ్ న్యూ డేలో అది ఖచ్చితంగా చూస్తారు. నెంబర్ 11 బ్రూస్ బ్యానర్ ఆర్ హల్క్. మార్వెల్ యూనివర్స్ లో గ్రేటెస్ట్ సైంటిస్ట్ లో ఒకరు. గామా రేడియేషన్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవ్వడం వల్ల బ్రూస్ బాడీ హల్క్ గా ట్రాన్స్ఫర్మ్ అయ్యే కండిషన్ వచ్చింది. యాంగర్ పెరిగిన ప్రతిసారి హల్క్ బయటకు వచ్చేవాడు. ఇయర్స్ పాటు బ్రూస్ తన పవర్స్ ని కంట్రోల్ చేయడానికి స్ట్రగుల్ అయ్యాడు. కానీ అవెంజర్స్ జర్నీ తర్వాత సైన్స్ ని స్ట్రెంత్ తో కంబైన్ చేసి స్మార్ట్ హల్క్ గా మారాడు. ఎండ్ గేమ్ లో ఇన్ఫినిటీ స్టోన్స్ ని యూజ్ చేసి థానోస్ స్నాప్ వల్ల డిసప్పియర్ అయిన బిలియన్స్ మందిని తిరిగి తీసుకొచ్చిన హీరో బ్రూస్ బ్యానర్. ఆ స్నాప్ వల్ల తన రైట్ హ్యాండ్ పర్మనెంట్ గా డ్యామేజ్ అయింది. బ్రూస్ బ్యానర్ కి పీటర్ పార్కర్ తో బాండింగ్ ఎక్కువగా చూపించకపోయినా ఇద్దరు బ్రిలియంట్ సైంటిస్టులు. టోనీ స్టార్క్ తర్వాత పీటర్ రెస్పెక్ట్ చేసే అవెంజర్స్ లో బ్రూస్ కూడా ఒకరు. సైన్స్, రెస్పాన్సిబిలిటీ, సాక్రిఫైస్, ఈ 3 క్వాలిటీస్ బ్రూస్ క్యారెక్టర్ ని డిఫైన్ చేస్తాయి. ఈ క్యారెక్టర్ తోనే మనం ఇప్పుడు బ్రాండ్ న్యూ డేలో చాలా ఫైట్లు చూడబోతున్నాం. సో ఎలా క్రియేట్ చేస్తారో చూడాలి మరి. నెంబర్ 13 వెనమ్. చివరిగా చాలా మంది మర్చిపోయి ఒక ఇంపార్టెంట్ డీటెయిల్. వెనమ్ నో వే హోమ్ ఎండింగ్ లో డిఫరెంట్ యూనివర్స్ నుండి ఎడీ బ్రోక్ మరియు వెనమ్ ఎంసీ యూనివర్స్ కు వచ్చారు. డాక్టర్ స్ట్రేంజ్ ఫైనల్ స్పెల్ తర్వాత వాళ్ళు మళ్ళీ తన యూనివర్స్ కి రిటర్న్ అయ్యారు. కానీ చిన్న సింబియోట్ పీస్ మాత్రం ఎంసీయూలో మిగిలిపోయింది. అది బార్ కౌంటర్ మీద స్లోగా మూవ్ అవడం మనం పోస్ట్ క్రెడిట్ సీన్ లో చూసాం. కామిక్ రీడర్స్ కి ఈ సీన్ ఇంపార్టెన్స్ బాగా తెలుసు. ఎందుకంటే సింబియోట్ ఎవరితో బాండ్ అవుతుందో ఆ పర్సన్ లైఫ్ కంప్లీట్ గా మారిపోతుంది. స్పైడర్ మ్యాన్ హిస్టరీలో సింబియోట్ రోల్ చాలా ఐకానిక్. ఎంసీయూలో చిన్న పీస్ ఇంకా యాక్టివ్ గా ఉండడం ఫ్యూచర్ స్పైడర్ మ్యాన్ స్టోరీస్ కి బిగ్గెస్ట్ సెటప్ అని చెప్పొచ్చు. బట్ బ్రాండ్ న్యూ డేలో చూపిస్తారు లేదో నాకైతే తెలియదు. బట్ ప్రస్తుతానికైతే ఇది ఒక ఫ్యాన్ థియరీగా అయితే ఉంది. ఇక పార్ట్ 9 వేర్ డస్ బ్రాండ్ న్యూ డే బిగిన్. ఎక్కడ మొదలుద్ది బ్రాండ్ న్యూ డే? స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఎండింగ్ లో పీటర్ పార్కర్ తన లైఫ్ మొత్తాన్ని సాక్రిఫైస్ చేశాడు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మిగిలింది. ఆ స్పెల్ తర్వాత పీటర్ లైఫ్ ఎలా ఉంది? బ్రాండ్ న్యూ డే ఎగ్జాక్ట్లీ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పబోతుంది. నో వే హోమ్ ఎండింగ్ లో మనం చూసింది ఒక చిన్న రెంటెడ్ అపార్ట్మెంట్, హోమ్ మేడ్ స్పైడర్ మ్యాన్ సూట్, పోలీస్ స్కానర్, సింపుల్ సూయింగ్ మిషన్. ఇవన్నీ ఒక మెసేజ్ ఇస్తున్నాయి. పీటర్ ఇప్పుడు మళ్ళీ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. టోనీ స్టార్క్ బిలియన్స్ లేవు, అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ లేదు, అడ్వాన్స్డ్ సూట్స్ కూడా లేవు, ఎడిత్ శాటిలైట్ సిస్టమ్ లేదు, హ్యాపీ హోగన్ సపోర్ట్ లేదు, ఎంజే లేదు, నెడ్ లేడు. పీటర్ దగ్గర ఉన్న ఒకే ఒక్క అసెట్ స్పైడర్ మ్యాన్ ఎక్స్పీరియన్స్. ఎంసీయూ బిగినింగ్ నుంచి పీటర్ ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీలో పెద్ద పెద్ద థ్రెట్స్ ఫేస్ చేశాడు. ఎయిర్పోర్ట్ బ్యాటిల్, వల్చర్, థానోస్, మిస్టీరియో, మల్టీవర్స్. కానీ ఇప్పుడు పీటర్ లైఫ్ మళ్ళీ క్వీన్స్ స్ట్రీట్ కు వచ్చేసింది. ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ అనే కాన్సెప్ట్ మళ్ళీ ఇంపార్టెన్స్ అవ్వబోతుంది. అపార్ట్మెంట్ రాబరీస్, గ్యాంగ్ క్రైమ్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇన్నోసెంట్ సివిలియన్స్, స్ట్రీట్ లెవెల్ జస్టిస్. కామిక్స్ లో స్పైడర్ మ్యాన్ ఎక్కువగా ఇలాంటి స్టోరీస్ లోనే ఉంటాడు. డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ వల్ల ఎంజే సేఫ్ గా ఉంది, నెడ్ సేఫ్ గా ఉన్నాడు, హ్యాపీ హోగన్ తన లైఫ్ కంటిన్యూ చేస్తున్నాడు, డాక్టర్ స్ట్రేంజ్ యూనివర్స్ ని సేవ్ చేశాడు. కానీ వాళ్ళందరికీ పీటర్ పార్కర్ అనే వ్యక్తి ఎగ్జిస్టెన్స్ గుర్తులేదు. ఆడియన్స్ గా మనం ఈ పాయింట్ మర్చిపోకూడదు. సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి పీటర్ కి ఎమోషనల్ సపోర్ట్ ఆల్మోస్ట్ ఎవరు లేరు. బ్రాండ్ న్యూ డే అనే టైటిల్ ర్యాండమ్ కాదు. పీటర్ లైఫ్ లో లిటరల్లీ ఒక కొత్త రోజు స్టార్ట్ అయింది. ఓల్డ్ ఐడెంటిటీ లేదు, ఓల్డ్ రిలేషన్షిప్స్ లేవు, ఓల్డ్ రెప్యుటేషన్ లేదు, ఓల్డ్ రిసోర్సెస్ లేవు, ఎవ్రీథింగ్ రీసెట్. కానీ పీటర్ క్యారెక్టర్ రీసెట్ కాలేదు. టోనీ స్టార్క్ దగ్గర నేర్చుకున్న లెసన్స్, యాంట్ మ్యాన్ లాస్ట్ వర్డ్స్, నో వే హోమ్ సాక్రిఫైస్, ఇవన్నీ తన పర్సనాలిటీలో పర్మనెంట్ గా ఉన్నాయి. టోనీ స్టార్క్ నుండి పీటర్ నేర్చుకున్నది హీరోని సూట్ డిఫైన్ చెయ్యదు. యాంట్ మ్యాన్ నుండి నేర్చుకున్నది విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. డాక్టర్ స్ట్రేంజ్ ఇన్సిడెంట్ నుండి నేర్చుకున్నది ప్రతి డిసిషన్ కి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మిస్టీరియో నుండి నేర్చుకున్నది ట్రస్ట్ ఎవరి మీద పెట్టాలో జాగ్రత్తగా డిసైడ్ అవ్వాలి. గ్రీన్ గాబ్లిన్ నుండి నేర్చుకున్నది యాంగర్ ని కంట్రోల్ చేయకపోతే హీరో కూడా విలన్ అవ్వచ్చు. థింగ్స్ యూ మస్ట్ రిమెంబర్ బిఫోర్ వాచింగ్ బ్రాండ్ న్యూ డే. సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఈ పాయింట్స్ మాత్రం మైండ్ లో పెట్టుకోండి. స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ ఎవరికీ తెలియదు. పీటర్ పార్కర్ ని ఎవరు గుర్తు పెట్టుకోలేరు. ఎంజేకి మెమరీస్ లేవు, నెడ్ కి మెమరీస్ లేవు, హ్యాపీ హోగన్ కి పీటర్ గుర్తులేడు. పీటర్ దగ్గర స్టార్క్ టెక్నాలజీ లేదు, హోమ్ మేడ్ సూట్స్ యూజ్ చేస్తున్నాడు. పీటర్ ఇప్పుడు ఇండిపెండెంట్ హీరో. న్యూయార్క్ ని ప్రొటెక్ట్ చేయడం తన మెయిన్ ప్రియారిటీ. తన ప్రీవియస్ జర్నీ వల్లనే ఇప్పుడు మెచ్యూర్ స్పైడర్ మ్యాన్ గా మారాడు.
ఇంకా ఎండింగ్ విషయానికి వచ్చేస్తే 2008లో ఐరన్ మ్యాన్ ఎంసీయూని స్టార్ట్ చేశాడు. 2016లో పీటర్ పార్కర్ ఆ యూనివర్స్ లో ఎంటర్ అయ్యాడు. అప్పటి నుంచి టోనీ స్టార్క్ స్టూడెంట్ గా, అవెంజర్ గా, బ్లిప్ విప్టింగ్ గా, మల్టీవర్స్ సేవియర్ గా చాలా ఫేసెస్ అయితే చూసాం. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం పీటర్ తన ఓన్ పాత్ మీద నడుస్తున్నాడు. ఎవరి షాడో లేకుండా, ఎవరి టెక్నాలజీ లేకుండా, ఎవరి ఐడెంటిటీ మీద డిపెండ్ అవ్వకుండా ఒక ఆర్డినరీ అపార్ట్మెంట్ నుంచి ఆర్డినరీ పీపుల్ ని ప్రొటెక్ట్ చేస్తూ రియల్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ గా అదే జర్నీని మనం ఇప్పుడు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో చూడబోతున్నాం. కాబట్టి థియేటర్ కి వెళ్లే ముందు ఈ జర్నీ మొత్తం గుర్తు పెట్టుకోండి. అప్పుడు పీటర్ పార్కర్ తీసుకునే ప్రతి డిసిషన్, ప్రతి ఎమోషన్, ప్రతి కాల్ బ్యాక్ ఇంకా డీప్ గా కనెక్ట్ అవుతుంది. హ్యాపీ వాచింగ్. అండ్ వన్ థింగ్ మరీ చెప్తున్నా, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ రీక్యాప్ కాకుండా ఇంకా డీప్ గా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా డే డెవిల్ గురించి తెలుసుకోవాలి. ఆ సిరీస్ మొత్తం చూడాలి. ది పనిషర్ గురించి కూడా మీరు మొత్తం డీటెయిల్స్ చూడాల్సి వస్తుంది. అండ్ ఆల్రెడీ ఎంసీయూ మూవీస్ అన్ని కూడా మీకు అర్థమై ఉంటుంది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కానీ, ఫార్ ఫ్రమ్ హోమ్ కానీ, నోవే హోమ్ కానీ, ఇవన్నీ కూడా నేను ఇందులోనే రీక్యాప్ ఇచ్చాను. సో ఇవి కూడా మీకు క్లియర్ గా అర్థమై ఉంటాయి. అండ్ ఆల్సో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ వీటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీరు లేదు ఐరన్ మ్యాన్ గురించి, థార్ గురించి, హల్క్ గురించి, డాక్టర్ స్ట్రేంజ్ గురించి అండ్ మిగిలిన క్యారెక్టర్స్ గురించి అన్నిటి గురించి తెలుసుకుందాం అంటే సపరేట్ మూవీస్ ఎంసీయూలో ఉన్నాయి. సో యూ కెన్ వాచ్ ఇట్. ఇంకా 1 వీక్ ఉంది మూవీ రావడానికి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా స్టిల్ చూడకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా కొంచెం గుర్తించండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2 పార్ట్లు ఎడిట్ చేసి రెడీ చేయడానికి నాకు దగ్గరగా 12 గంటలు పట్టింది. స్టిల్ ఇంకా నేను అనుకున్న అవుట్పుట్ అయితే రాలేదు ప్రొడక్ట్ పరంగా. స్టిల్ పర్లేదని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫర్ దట్, క్షమించండి. ఈసారికి ఇంకా మంచిగా అప్గ్రేడ్ అవుతూ ఉంటాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.